సత్యభాషణం ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడడం, నెక్కచ్చిగా మాట్లాడడం ఇక్కడ వేదికల మీద బాగుంటుందండి. ఇంటికి వెళితే నెక్కచ్చిగా మాట్లాడితే మొత్తం కొచ్చ ఊడిపోతుందండి. అక్కడ అనుమానం లేదు. ఇక్కడ సంసారాల్లో సత్యభాషణ ముఖ్యం కాదు, సరస భాషణ ముఖ్యం అండి. రాజుగారు బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. భోజనం అయ్యాక మా ఆవిడకి ఫోన్ చేస్తే ఆవిడ అడిగింది, భోజనం బాగుందా అంది. ఏదో ఉందిగా, నువ్వు పెట్టినట్టు ఉంటుందా అన్నాను నేను. ఇదే లౌక్యం అంటే. ఎందుకంటే రోజు పెట్టేది ఆవిడ, కానీ వీళ్ళు పెట్టరు కదా. ఇక్కడ ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది, భోజనం బాగుంది, రోజు తినేదానికి అయితే అక్కడే ఉండండి, ఎక్కడికి ఎందుకు రావడం అంట. ఏదో ఉందంటే దెబ్బతిందని చెప్పలేదు కదా. పెట్టారు, బ్రహ్మాండమైన భోజనం పెట్టారు, బ్రాహ్మణులకు తగినట్టుగా పనసపొట్టు కూర, చల్లమిరపకాయలు అన్ని వేసి పెట్టారు. ఇంకేం కావాలి, ఇక్కడ పెట్టారు. కానీ ఎలా చెప్పాలి, ఇంటి దగ్గర నువ్వు పెట్టినట్టు ఉంటుందా అన్నారు. అనుభవం మీద చెబుతున్నాను, మొహమాటం లేక. ఇది సరస భాషణం అండి, ఇది అబద్ధం కాదండి. ఇది అదే మాట్లాడు, నువ్వు ముందు వచ్చావు, కానీ నేను ముందు అర్జునుడిని చూశాను. రాజకీయ న్యాయం ప్రకారం ఇద్దరికీ సాయం చేయాలి, అందుకని నేను ఓ పని చేస్తున్నాను. నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాను, 10,000 మంది గొప్ప సైనికులు ఒకవైపు ఉంటారు అని. అందులో కూడా ఒక అనుమానం వచ్చింది. ఏమో పుసుక్కును దుర్యోధనుడు నువ్వే నా వైపు ఉండమంటే కొంపలు అడ్డుకుపోతాయి. ఇప్పుడు ఈ నా పార్టీని గెలిపించి తీరాలి, లేదా దేవుడు ఉన్న పార్టీ ఓడిపోయిందంటారు, దేవుడి మీద నమ్మకం పోతుంది. అందుకోసం కోరుట బాలుండి గొప్ప ముందుగా అన్నాడు. మన దగ్గర చిన్నపిల్లలు ఆటలాడైనా సరే ఏం చేస్తారండి, అందరిలో చిన్నపిల్లని పోన్లే ముందు వాడిని కోరుకోమనరా, వాడు చిన్నాడుగా నమస్కారం చేస్తే ముందు పెద్దవాళ్ళకి చేస్తారండి, కోరుకోమంటే ముందు బాలుండు కోరుకోమంటారండి. అది తెలుగువారి సంస్కృతి, అది తెలుగువారి సంస్కృతి.